ఇప్పుడే నీ కూతురికెళ్ళి ఈ నిజం చెప్తాను. నా కాలు వదులు, నేను చూస్తేనే అసహ్యం వేస్తుంది. అసలు నేను ఎందుకు ఇలా మారానో మీకు తెలుసు. కట్టుకున్న వాళ్ళలో కూడా ఇంత కసాయి వాళ్ళు ఉంటారా? ఇన్ని రోజులు ఈ బాధను దాచుకుని మాతో ఎలా నవ్వుతూ మాట్లాడగలిగావమ్మా? అప్పటికీ నీకు అడిగాను కదమ్మా, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పని చెప్పేసి. ఎందుకమ్మా నా దగ్గర దాచావు? నాకు మాట్లాడు, నా కోసం ఒక్కడు చేస్తారా? చెప్పమ్మా, ఏం చేయాలి చెప్పమ్మా. ఆకలేస్తుంది సార్, అన్నం తిని 3 రోజులు అయింది సార్. దయచేసి అన్నం పెట్టకండి, కాలు పట్టుకుంటా. 2 నిమిషాలు ఆగమ్మా, ఇప్పుడే అన్నం తెప్పిస్తాను. నాకు ఆకలిగా ఉంది, బిర్యానీ తెప్పించు. ఇదేం నీ ఇల్లు కాదు.